ఈ దండయాత్రకి తిమ్మరుసుల వారు ఏం చేశారు? ప్లాన్ గీశారు. అమలు చేయాల్సింది ఎవరు? చీఫ్ ఆర్మీ జనరల్. అంటే కృష్ణదేవరాయలు ఉంటాడు మంది మార్బలంతో. ఈ యుద్ధ విజయాల్లో, ఈ యాత్రలో కృష్ణదేవరాయలు కూడా రెడీ, నో డౌట్ అట్ ఆల్. కృష్ణదేవరాయలు కూడా రెడీ. చిన్నులు తమ్ముళ్ళు రెడీరా, కృష్ణదేవరాయలు కూడా రెడీయే. అయితే ఈ ఈ తూర్పు దిగ్విజయ దండయాత్రలు అన్నిటికీ కృష్ణదేవరాయలు ఇద్దరిని వాడాడు. ఈ భాషలో, ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఇద్దరిని వాడాడు. ఒక ఆయనేమో కొంచెం గమనించండి, ఒక ఆయనేమో మహామంత్రి తిమ్మరుసు, మరొక ఆయనేమో చీఫ్ ఆర్మీ జనరల్. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల సైన్యానికి రకరకాల సేనాధిపతులు ఉండేవాళ్ళు. ఎందుకంటే అంత పెద్ద రాజ్యం కదా. కృష్ణదేవరాయలే సొంతగా సైన్యాన్ని మెయింటైన్ చేసేవాడు, సిద్ధ సైన్యాన్ని మెయింటైన్ చేసేవాడు కృష్ణదేవరాయలు. స్టాండింగ్ ఆర్మీ అంటారు దాన్ని. ఎప్పుడు చెప్తే అప్పుడు దూసుకెళ్తుంది ఆ ఆర్మీ. స్టాండింగ్ ఆర్మీ అంటారు దాన్ని. అర్థం అట్లా శ్రీకృష్ణదేవరాయలు స్టాండింగ్ ఆర్మీని కూడా మేనేజ్ చేశాడు. సిద్ధ సైన్యం, కొంతమంది ఏమన్నారంటే 5 లక్షల సిద్ధ సైన్యం ఉందే, ఈ సిద్ధ సైన్యానికి జీతాలు ఇచ్చేవాడు కృష్ణదేవరాయలు. వీళ్లను కైజీతం గాండ్రు అని పిలిచారు. కైజీతం గాండ్రు అంటే సిద్ధ సైన్యం పేరు. ఇక్కడ రాద్దునా, ఇక్కడ రాస్తా. కైజీతం గాండ్రు అని అంటే సిద్ధ సైన్యం. ఇన్ ఇంగ్లీష్లో వచ్చేసి స్టాండింగ్ ఆర్మీ. ఇంగ్లీష్లో వచ్చేసి స్టాండింగ్ ఆర్మీ. కైజీతం గాండ్రు సిద్ధ సైన్యం, స్టాండింగ్ ఆర్మీ. గుర్తుపెట్టుకోవాలి, సిద్ధ సైన్యం, స్టాండింగ్ ఆర్మీ. కైజీతం గాండ్రు అంటే జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు. నాయంకరులు పోషించే సైన్యమే కాకుండా రాజు కూడా సైన్యాన్ని పోషించేవాడు. అందువల్ల వీళ్ళను కైజీతం గాండ్రు అని పిలిచేవాళ్ళు. రైట్. మరి మహామంత్రి తిమ్మరుసు ఈ యాత్రకు సిద్ధం చేశాడు. మొత్తం ఫుడ్ ఉండేవాళ్ళు, నాట్యకారులు, నాట్యగత్తెలు, సైన్యం. అబ్బో, మంది మార్బలం ఒక ఊరు కదిలినట్టే బాసు. ఒక ఊరే కదిలింది కర్ణాటక నుంచి. ఒక మాట చెప్పాలంటే ఉదయగిరి టార్గెట్ పెట్టారు. ఉదయగిరి వరకు వచ్చున్నారు గజపతులు. అందులో ఒక ఊరు కదిలింది అనుకోరాదు, ఒక ఊరు. దీనికి నాయకత్వం వహించింది మీకు గోవా సంధిలో 1510లో కృష్ణదేవరాయలు తన ఆర్మీకి పోర్చుగీసుల వాళ్లతో ట్రైనింగ్ ఇప్పించాడని చెప్పాను నేను మీకు నిన్న క్లాస్లో. మొట్టమొదటిసారిగా యూరోపియన్ నమూనాలో తన సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరయ్యా అని అంటే కృష్ణదేవరాయలు. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం యూరోపియన్లతో ట్రైనింగ్ ఇప్పించాడు. ఆయనే చెప్పాను కదా, కృష్ణ ఓడ ఫిగరిడో అని. ఈయన ఈ యాత్రలకి లీడర్.